అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులను కూడా ఎస్టీ జాబితాలో చేర్చించాలని కూడా గత ఎన్నేళ్లుగా పోరాటం చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఏదైతే వాల్మీకులు కూడా సమావేశమయ్యారో ఇదే అంశం పైన కొంతమంది వాల్మీకి నాయకులు ఉన్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, అసలు సమావేశ ఉద్దేశం ఏంది? వాల్మీకి సమావేశం ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సంవత్సరం మనం చేసే కార్యక్రమాలను ఒక క్యాలెండర్ రూపకంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తెలంగాణ వాల్మీకి సంఘం తరఫున ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవనంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలైనటువంటి పద్మజారెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులైనటువంటి బెక్కరి జనార్దన్ గారు, అదేవిధంగా మా యొక్క ఏజీపీ తెలంగాణ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్మయ్య గారు పాల్గొనడం జరిగింది. తెలంగాణలో గత 60 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నది ఒకటే డిమాండ్ ఏంటంటే వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని. ఇది కొత్తది కాదు. వాల్మీకులు అనేది గతంలో ఎస్టీలోనే కొనసాగినరు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడిందో భాషా ప్రాతిపదికంగా రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విలీనమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఇక్కడున్న ఈ ప్రాంతం ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాల్మీకి బోయలకు అన్యాయం జరిగింది. వాల్మీకి బోయలు ఎస్టీ జాబితా నుంచి తీసుకొచ్చి బీసీఏలో కలపడం జరిగింది. అటు ఎస్టీల నుంచి తీసి బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. దాంతోపాటు ఆ యొక్క లబ్ధి పొందే వాల్మీకులను తెచ్చి బీసీలలో కలపడం వల్ల బీసీలకు కూడా కొంత రిజర్వేషన్ పరంగా నష్టం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వాల్మీకులను యథావిధిగా ఒకటే దేశం ఒకటే రిజర్వేషన్ అనే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఎస్టీలుగా మేము రిజర్వేషన్ పొందుతున్నామో ఆ రిజర్వేషన్ కల్పించి మా యొక్క ఆర్థిక అభివృద్ధికి కానీ రాజకీయంగా కానీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించి మా యొక్క ఉన్నతికి అవకాశం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ఏర్పడితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకుల బాధ్యత ఉండాలని చెప్పేసి మేము వాల్మీకి తరఫున మా యొక్క బోయ సువర్ణ కావచ్చు, మిగతా విద్యార్థి నాయకులు ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతి దాంట్లో కూడా మా పాత్ర ఉంది. కానీ మాకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని చెప్పేసి మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో ఎస్టీ జాబితాలో చేర్చాలని పునరుద్ధరించాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం జరిగింది. మీ నిజమైన న్యాయమైన డిమాండ్కు మేమంతా మద్దతు ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోని పండుగ సాయన్న సామాజిక ఉద్యమ నాయకుడైనటువంటి టీజీ కృష్ణన్న గారు కూడా మద్దతు తెలపడం జరిగింది. ముదిరాజ్ సంఘం నుంచి కూడా ముదిరాజ్ సంఘం నాయకులు, వివిధ కుల సంఘ నాయకులందరూ కూడా రజక సంఘం మిగతా సంఘాల నుంచి కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. జై హింద్, జై భారత్. ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఎస్టీ జాబితాలో ఏదైతే బోయలు ఉన్నారో వాళ్ళకు ఎస్టీ జాబితా అయితే ఈ బీసీ ఏదైతే కులగణన జరుగుతుంది దీని మీద ప్రభావం ఏమైనా చూపుతుందా? ఖచ్చితంగా చూపుతుంది. మాకు అవకాశం ఉన్న దగ్గర కూడా మా యొక్క నాయకులకు అవకాశం ఇచ్చి వారిని రాజకీయంగా ఎదిగేందుకు మేమంతా కూడా ఒక ఏకతాటి పైన మా యొక్క ప్రజాప్రతినిధులు అవకాశం ఉన్న దగ్గర మన ఓటు మనమే వేసుకొని మనము రాజకీయంగా చైతన్యం అయిన రోజే మన యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బి కుర్మయ్య గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారంగానే మేమంతా కూడా గ్రామ స్థాయిలో అవకాశాలు వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే జెడ్పీటీసీ వరకు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మా యొక్క ఓటు బ్యాంకును వినియోగించుకోబోతున్నామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు కూడా అయితే బోయలు ఉన్నారో వారిని ఎస్టీ జాబితా చేర్చాలని చెప్పుకొస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక బీసీ కులగణన చేపడుతుంది. దీని మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? రేపు బీసీ ప్రభావం ఏందో కానీ ఉమ్మడి మామనాడు జిల్లా లోపల వాల్మీకులు ఒక 5 అసెంబ్లీ సెగ్మెంట్ లోపల ఏంటంటే గద్వాల, వనపర్తి, కొల్లాపూరు, మక్తాలు, దేవరకథ కాన్స్టిట్యూన్సీ లోపల వాల్మీకి బోయలు పెద్ద ఎత్తున గెలుపోవటంని నిర్దేశించే స్థాయిలో వాల్మీకులు ఉన్నారు కనుక అన్ని రాజకీయ పార్టీలు గమనించి వాల్మీకి బోయలకు జనాభా దామాషా ప్రకారం ఆ నియోజకవర్గంలో
స్థానిక సంస్థల్లో కానీ జడ్పీటీసీలు కానీ ఎమ్మెల్యే కానీ టికెట్లు కేటాయించడం వల్ల వాల్మీకులకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము ఈ వేదిక ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తున్నాం. రైట్, మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలను కూడా ఖచ్చితంగా ఎస్టీ జాబితా చేర్పించాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక రిజర్వేషన్ తీసుకురావాలి, ఖచ్చితంగా ఎస్టీ జాబితాలు కూడా వాల్మీకులు చేర్చే విధంగా చేరాలి. లేకుంటే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా వాల్మీకుల సత్యేందో చూపిస్తామని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.